హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. ఈరోజు నేను అమృత్సర్లో ఉన్నానండి. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి నియరెస్ట్లో ఉన్నాను. ఇక్కడి నుంచి నేను ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయిన వాఘా బార్డర్ మోస్ట్ సెన్సిటివ్ ప్లేస్కి వెళ్తున్నాను. పదండి ఎలా వెళ్ళాలో చూద్దాం. నేను ఉన్న హోటల్ నుంచి గోల్డెన్ టెంపుల్ నియరెస్ట్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మహారాజా సింగ్ స్టాచ్యూ. ఆ సర్కిల్ దగ్గరనే మనకి వాఘా బార్డర్కి వెళ్ళటానికి ఆటోస్ అండ్ బస్ అవైలబుల్గా ఉంటుంది. నేనైతే షేర్డ్ ఆటోలో వెళ్తున్నాను. ఈ సర్కిల్ పక్కనే అనమాట. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇదిగో వీళ్ళే అనమాట. ఇలా అంటే ఇక్కడ మనకి ఈ సర్కిల్ దగ్గర ఆటోస్ నిలబడడానికి లేదు. సో వీళ్ళు వేరే గల్లీలో ఆటోస్ పెట్టుంటారు. బట్ ఇక్కడికి వచ్చి మనల్ని అంటే ప్యాసింజర్స్ని కలెక్ట్ చేస్తారనమాట. చూడండి, నాకు ఆల్రెడీ ఆటో అతను ఇట్లా పర్చి రాసిచ్చాడు. అంటే వాళ్ళ మొబైల్ నెంబరు 150 రూపీస్ అనమాట, అప్ అండ్ డౌన్. ఇక్కడ బస్ కనిపిస్తుంది కదా, దీనికి కూడా 200 to 300 అనమాట. అంటే అది ఫుల్ అయిన తర్వాతే మూవ్ అవుతుంది. అందుకోసమే నేను కొంచెం ఎర్లీగా వెళ్దానని ఆటోలో వెళ్తున్నాను. వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆటో నిండేంత వరకు తీసుకెళ్లారు కదా, సేమ్ మన సైడ్ ఎలాగో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇదిగో ఇక్కడ ఆటోస్ ఉన్నాయి కదా, ఈ ఆటోస్లలో కూర్చోబెట్టుకొని మనల్ని తీసుకెళ్తారు. పదండి, నేను కూడా ఆటో ఎక్కడానికి వెళ్తున్నాను. మీరు వాఘా బార్డర్కి వెళ్ళాలంటే ఈవినింగ్ టైంలో వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఫ్లాగ్ ఆఫ్ పరేడ్ జరుగుతుంది కదా, సో అప్పుడే చాలా హైలైట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ అమృత్సర్ నుంచి వాఘా బార్డర్ వచ్చేసి 34 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే అరౌండ్ 1.5 hour జర్నీ ఉంటుంది. అంటే మనం షేర్ ఆటోలో కదా, అందుకే టైం పట్టుద్ది. ఈ వాఘా బార్డరు 1947లో పాకిస్తాన్కి మరియు మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా, అంటే డివైడ్ అయిన తర్వాత అప్పుడు ఏర్పడింది అనమాట ఈ వాఘా బార్డరు. ఇదిగో నేను 1.5 hour జర్నీ తర్వాత రీచ్ అయ్యాను. ఇక్కడే షేర్ ఆటోస్ ఆపేస్తారనమాట. అరౌండ్ 1 kilometer ఉంటుంది. ఆ వాఘా బార్డర్ పరేడ్ జరుగుతుంది కదా, అక్కడికి ఈ ఆటోస్ ఇక్కడే స్టాప్ చేస్తారు. మనకు వెళ్ళేదారిలో ఇలా నేషనల్ ఫ్లాగ్ మన అంటే బాడీ మీద వేయించుకోవచ్చు అనమాట. 10 రూపీస్ తీసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉంటే వేయించుకోవచ్చు. చూడండి, మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్ వేస్తారు ఇట్లా. అంటే అదొక ఫీలింగ్ అనమాట. ఆ వాఘా బార్డర్కి వెళ్ళి మనం ఆ పరేడ్ చూస్తాం కదా, చాలా హైలైట్గా ఉంటుంది. మీకు చూపిస్తా పదండి. చూడండి, ఇదే ఇక్కడి నుంచి పాకిస్తాను. నా వెనకాల బోర్డు కనపడుతుంది కదా, జస్ట్ 1 kilometer. మీరు అవతలికి వెళ్తే పాకిస్తాను, యువతలు ఉంటే ఇండియా అనమాట. మోస్ట్ సెన్సిటివ్ ప్లేస్ అనమాట ఇది. ఏ టైంలో అయినా ఏమైనా జరగచ్చు. ప్రస్తుతం అయితే మన జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఈ వాఘా బార్డర్ని క్లోజ్ చేసేశారు. ఎటువంటి యాక్టివిటీస్ ఇక్కడ ఏమీ లేవన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక వెట్ క్యాంటీన్. మనకేంటంటే బ్యాగ్స్ అవి తీసుకెళ్తారు కదా, మీరు తీసుకెళ్తే అక్కడ పరేడ్లోకి నాట్ అలౌడ్ అనమాట. అందుకే ఇక్కడ వెట్ క్యాంటీన్ ఉంది. ఈ షాప్లోనే ఇలా వీళ్ళు పెట్టుకొని ఉంటారు. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టినట్టు ఇక్కడ పెట్టేసి వెళ్ళాలన్నమాట. అక్కడ పెట్టేసి నేను బయలుదేరాను. ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ వాఘా బార్డరు నో యాక్టివిటీ అనమాట. ఇది ఫుల్ సెక్యూర్గా క్లోజ్ చేసి ఉన్నారు. అంటే మన పహల్గామ్ అటాక్ అయింది కదా, సో దాని కారణంగానే. ఇది చూడండి, మన పర్సనల్ వెహికల్లో అలా వస్తే నియరెస్ట్ ఇక్కడ దాకా డ్రాప్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ టోల్ ట్యాక్స్ ఉంటుంది. అందుకే ఆటో వాళ్ళు ఇక్కడి వరకు రారు. సో చూడండి, మనం బస్సు కానీ ఎక్కివచ్చుంటే వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ది కదా, సో అది మనం అరౌండ్ 1 kilometer వరకు నడుచుకుంటూనే వెళ్ళాలి. పదండి, నడుచుకుంటూ లోపలికి వెళ్దాము. లోపలికి వచ్చిన తర్వాత మనల్ని అంటే చెకింగ్ చేస్తారు. సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. ఫుల్ స్కాన్ చేస్తారు ఇక్కడ. అంటే సెక్యూరిటీ పర్పస్ ఏమైనా తీసుకెళ్తున్నామేమని. చెప్పాను కదా, ఇక్కడ బ్యాగ్స్ నాట్ అలౌడ్. చూడండి, మీరు ఎవ్వరూ కానీ బ్యాగ్స్ తీసుకొని వచ్చినట్టు మీకు కనపడదు. అన్ని బ్యాగ్స్ మీరు తెచ్చుకోవాలంటే గేట్ ముందే పెట్టేసి రావాలి లోపలికి. ఇక్కడ ఎటువంటి బ్యాగ్స్ నాట్ అలౌడ్. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఓకే, అంతవరకే అలౌ చేస్తారు. మిగతా ఎటువంటివి అలౌ లేదనమాట. నేను వెళ్ళినప్పుడు చలికాలం, అందుకే ఈవినింగ్ టైంలో చాలా చల్లగా ఉంటుందన్నమాట ఇక్కడ. చూడండి, ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుందో లోపల. చాలా సెక్యూర్గా ఉంటుందన్నమాట ఈ ఏరియా మొత్తం. అంటే బార్డర్ కదా, ముందే పాకిస్తాన్ వాళ్ళని నమ్మడానికి లేదు మనం. ఇక్కడ చూడండి, స్టాల్స్ ఉన్నాయన్నమాట. స్నాక్స్ అలాంటివి తినడం కోసం. కొంచెం ప్రైస్ మాత్రం ఎక్కువ ఉంటాయి ఈ ఏరియాలో. అంటే లాస్ట్ కదా, బార్డర్ ఏరియా కాబట్టి
అంటే వీళ్ళు ఎలా అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది అని వాళ్ళు కూడా బతకాలి కదా, అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టే ఇక్కడ సేల్ చేస్తారు. చూడండి, ఈవినింగ్ టైం కదా, బాగానే ఇక్కడ సేల్ అవుతాయి అన్నమాట స్నాక్స్ అలాంటివి. ఇంకోటి ఏంటంటే మనం బ్యాగ్స్ అలాంటివి తీసుకెళ్ళాం కదా, అందుకోసమే వీళ్ళకు మంచి ఇక్కడ బాగా సేల్ అవుతుంది. ఇదంతా వచ్చేసి సైడ్ పార్కింగ్ ఉందన్నమాట, అది గవర్నమెంట్ పార్కింగ్. మన పర్సనల్ వెహికల్ అయితే లోపలికి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఇదే అనమాట, చూడండి వాఘా బార్డర్ పరేడ్ జరిగే బిల్డింగ్ అనమాట, అది ఎదురు కనిపిస్తుంది కదా. చూడండి, నేను ఈవినింగ్ టైం ఐ థింక్ 4:30 అలా రీచ్ అయ్యాను ఇక్కడికి. అందుకే కొంచెం అంటే పొగమంచు పడుతుంది, తెలుగు భాషలో చెప్పాలంటే మనకు పొగమంచు అంటారు కదా, అది. చూడండి, ఇక్కడ మీకు చూడండి ఫినిషింగ్ అనిపిస్తుంది కదా, అది మొత్తం బోర్డర్ అనమాట. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో అని భయంగా ఉంటుంది, ఎప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు లేకపోతే ఏం జరుగుతుందనే ఇదిగా ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అసలుకి మనం ఏరియాలోకి వెళ్ళలేము. ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ ఉంది, అంటే బీఎస్ఎఫ్కు సంబంధించినవి ఉంటాయన్నమాట. ఆ గిఫ్ట్ షాప్లో కొనుక్కోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడ బీఎస్ఎఫ్ మ్యూజియం ఒకటి ఉంది, అంటే మీరు పరేడ్ లోపలికి వెళ్ళే ముందు ఒకసారి ఈ మ్యూజియాన్ని విజిట్ చేసి వెళ్ళండి. అంటే బీఎస్ఎఫ్ వాళ్ళు ఎప్పుడు స్థాపించారు అది ఉంటాయి. ఈచ్ పర్సన్కి 10 రూపీస్ టికెట్, నాకైతే ఫ్రీ అనమాట. అంటే నేను ఒక సోల్జర్ని కదా, నాకు ఫ్రీగానే ఉంటుంది. సో పదండి, వచ్చాను చూడండి, ఇదే బీఎస్ఎఫ్ మ్యూజియం లోపల ఎంట్రన్స్. ఇది చాలా బాగుంటుంది, అంటే బీఎస్ఎఫ్ ఏం చేస్తుంది, ఎప్పుడు స్థాపించబడ్డది, అన్ని ఫుల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. అంటే వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ర్యాంక్స్ ఏంటి, అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి, మ్యాక్సిమం ర్యాంక్స్ వచ్చేసి మన సివిల్ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, సేమ్ అలాగే ఉంటాయి. ఏఎస్ఐ నుంచి ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్, అలా డిఫరెంట్గా. చూడండి, చాలా బాగుంటుంది అనమాట మ్యూజియం మాత్రం. ఒకసారి చూడండి, ఒక రౌండప్ వేయండి, చూపిస్తాను మీకు. మ్యూజియం చూసుకొని వచ్చేసాను. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళాలని నాకు ఇదిగా ఉంది. ఫైనల్లీ వచ్చేసాను. చూడండి, ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు ఇక్కడికి వస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత యాక్టివ్గా ఉంటుంది అండ్ అంత ఇదిగా ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే పాకిస్తాను బార్డరు అండ్ వాళ్ళ ఫ్లాగ్. మీకు నీట్గా మొత్తం చూపిస్తాను. చూడండి, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు కదా, ఫైనల్లీ నేను వచ్చాను. నాకు అసలు ఫస్ట్ టైం అనమాట నేను ఇలాంటి ప్లేస్కి రావడం. బార్డర్లో నేను ఫస్ట్ టైం వస్తున్నాను. చూడండి, హైలైట్గా ఉంటుంది. ఇక్కడ మీరు కూడా వెళ్ళొచ్చు అనమాట, ఓన్లీ ఫర్ లేడీసే అలౌడ్. ఇప్పుడు అక్కడ చూడండి, అందరు లేడీస్ నిలబడి ఉన్నారు కదా, మీరు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. లేడీస్ అయితే అక్కడికి రోడ్డు మీదకి అలౌ చేస్తారు, జెంట్స్ నాట్ అలౌ. చూడండి, పరేడ్ స్టార్ట్ అవుతుంది చిన్నగా. ఇది దగ్గర అరౌండ్ 1.5 అవర్ జరుగుతుందండి. బట్ నేను మీకు అంతా అంటే 1.5 అవర్ అంటే చాలా లెంత్ అవుతుంది కదా వీడియో, అంతా చూపించలేను. బట్ మధ్యలో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇలా మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, లేడీస్ అందరూ నిలబడి ఉన్నారనమాట, మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారని. చాలా బాగుంటుంది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు ఇది అవుతుందా అండ్ నా బాడీలో గూస్ బంప్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట, అంత ఇదిగా ఉంది. చూడండి, మధ్యలో స్నాక్స్ కూడా అమ్ముతుంటారు వీళ్ళు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. కొంచెం ప్రైజెస్ మాత్రం హైగానే ఉంటాయి.
ఈ పరేడ్ అయ్యేంత వరకు జనాలు వస్తూనే ఉంటారనమాట. అంటే టైమింగ్స్ ఎగ్జాక్ట్గా తెలియదు కదా, సో పాపం వస్తూనే ఉంటారు. టైమింగ్స్ మాత్రం మీరు ఇక్కడికి 4 o'clock రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. అంటే ఇప్పుడైతే కాదు, నెక్స్ట్ వాఘా బార్డర్ ఓపెన్ చేసిన తర్వాత. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. మీరు ఎటువంటి ప్లాన్స్ పెట్టుకోవద్దు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బార్డర్స్ ఏరియాకు వెళ్ళే అలాంటి ప్లాన్స్ అయితే, ట్రావెల్ చేయాలి అలాంటివి అయితే పెట్టుకోవద్దు. చూడండి, వీళ్ళు అంటే లేడీస్ని రమ్మని చెప్పారు కదా, గుంపులుగా ఎలా వెళ్తున్నారు లేడీస్. జెంట్స్ వెళ్తుంటే ఆపేశారనమాట. ఈ వాఘా బార్డరు మన ఇండియా పాకిస్తాన్ మెయిన్ బార్డర్ అనమాట. అంటే మన ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న బార్డర్స్లలో మెయిన్ ఇంపార్టెంట్ బార్డర్ అంటే ఈ అట్టారీ వాఘా బార్డర్. అట్టారీ అనేది నియరెస్ట్లో ఒక విలేజ్ ఉందన్నమాట. సో అందుకే దీన్ని అటారీ వాఘా బార్డర్ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మీకు చూడండి, ఆ గేట్ ఉంది కదా, అటు వెళ్తే పాకిస్తాన్, ఇటు పక్కంటే మనం ఇండియా, అదే అనమాట. సో ఒకప్పుడు ఏంటంటే ఫుల్ ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్టు అన్నీ జరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నీ. ప్రస్తుతం అయితే 14 February 2019లో ఎప్పుడైతే పుల్వామా అటాక్ జరిగింది కదా, అప్పటి నుంచి అంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం క్లోజ్ చేశారనమాట. ఇక్కడ నుంచి వెళ్ళడానికి, అటు నుంచి రావడానికి క్లోజ్ చేశారు. నేను వెళ్ళినప్పుడు కూడా రోడ్ వేస్ మాత్రం క్లోజే ఉండింది. అంతకుముందు ఓపెన్గా ఉండిందంట. బట్ ఎప్పుడైతే పుల్వామా అటాక్ జరిగిందో అప్పటి నుంచి ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బై రోడ్ క్లోజ్ చేసేసారు. ఇప్పుడైతే పెహల్గాం అటాక్ తర్వాత ఫుల్ ఈ బార్డరే క్లోజ్ చేసేసారు. అలా ఉందన్నమాట ఇప్పుడున్న సిచ్యువేషన్ అది. మీరు అమృత్సర్ అంటే పంజాబ్ విజిట్ చేయాలనుకున్నప్పుడు అమృత్సర్కి వచ్చి గోల్డెన్ టెంపుల్, ఈ వాఘా బార్డరు అంటే ఇక్కడ ఉన్న ప్లేసెస్ని విజిట్ చేయాలనుకున్న మాత్రం ఇప్పుడైతే చెయ్యొద్దు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనమాట. పాకిస్తాన్ గుంట నక్కల్ని నమ్మడానికి గ్యారంటీ లేదు. సో బీ కేర్ఫుల్. మీరు వెళ్ళాలి అనుకుంటే మొత్తం ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోండి. బట్ మీ లైఫ్లో ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. అంటే అనుకుంటాం కదబ్బా, వేరే దేశం ఎలా ఉంటుంది, బార్డర్ వరకు వెళ్ళి చూడాలి. కొంతమందికి అయితే లోపలికి వెళ్ళి చూడాలని ఉంటుంది, అందరికీ వీలవ్వదు కదా. సో కనీసం ఇలా అయినా సాటిస్ఫై అవ్వచ్చు అనమాట. ప్రస్తుతానికైతే నేను ఇలాగే సాటిస్ఫై అవుతున్నాను. నాకు వేరే కంట్రీకి వెళ్ళడానికి నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అండ్ నాకు నేనున్న జాబ్ పర్పస్గా నేను వెళ్ళడానికి లేదు. ఇన్ ఫ్యూచర్లో నేను ట్రై చేస్తా, బట్ ఇప్పుడైతే నేను వెళ్ళలేను అనమాట అనదర్ కంట్రీకి. అందుకే ప్రస్తుతం ఇలా వచ్చి ఆనందపడుతున్నాను. చూడండి, ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు కదా, మన నేషనల్ యాంథమ్కి సాంగ్స్ పెడతారు ఇక్కడ, మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇదే పాకిస్తాన్ అనమాట, అవతల గేటు. చూడండి వాళ్ళు కూడా అంటే మనంత కాకపోయినా చేస్తారు. వాళ్ళు కూడా ఏదో పరేడ్ చెయ్యాలి కదా, అంటే మనల్ని చూసి వాళ్ళు చేశారు కదా, మేము ఎందుకు చేయకూడదు అన్నట్టు. అతను కనిపిస్తున్నాడు కదా, పాకిస్తాన్ డివైడ్ అవ్వడానికి మెయిన్ కారణం అతనే అనమాట, దొంగ సచ్చినోడు. ఆ టైంలో అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో అతనే పట్టుబట్టి విడదీశాడు మన అఖండ భారతాన్ని. చూడండి, అందరు లేడీస్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా మీకు కూడా జోష్ వచ్చేసిద్ది అనుకోండి. చూడండి, ఇటు సైడ్ జెంట్స్, అటు సైడ్ మెయిన్ రోడ్లో లేడీస్ జోష్లో ఉన్నారు. చాలా బాగుంటుంది. అక్కడ లైవ్ కూడా చూడొచ్చు అనమాట. మనం ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మొత్తం లైవ్లో ఉంటుంది. ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ సీసీటీవీ కెమెరా అండర్ కంట్రోల్లో ఉంటాయన్నమాట. మనం ఏం చేసినా కూడా కనిపెట్టేస్తారు. సో మీరు ఏదైనా చేయాలనుకున్న బీ కేర్, సిల్లీ పనులు చేయొద్దే ఇక్కడికి వచ్చిన తర్వాత. చూడండి, ఈవినింగ్ టైం అనమాట, 4 తర్వాత ఫుల్ ఇలా ఉంటుంది. ఎవ్రీడే జరుగుతుంది, అంటే ఇప్పుడు కాదు, మామూలుగా నార్మల్ డేస్లలో ఎవ్రీడే ఈ పరేడ్ జరుగుతుంది. అది ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లలో ఒక్కోసారి 1 day 2 days ఆపేస్తారు. అది కనుక్కొని వెళ్ళండి. అంటే ఆటో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే చెప్తారు వాఘా బార్డర్ ఓపెన్ ఉందా లేదా అని. వాళ్ళకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది అనమాట. అంటే ఇక్కడ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, కనుక్కొని చెప్తూ ఉంటారు. చూడండి, ఇంకా పరేడ్ అంటే యాక్చువల్లీ బీఎస్ఎఫ్ వాళ్ళు చేసే పరేడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్రస్తుతం మనోళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు ఇక్కడ, అలా అనమాట.
చూడండి, ఇదిగో చూడండి, పాకిస్తాన్ మనంత హెవీగా మన వాళ్ళకు ఉన్నంత ఇంట్రెస్ట్గా అవతల వాళ్ళకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తినడానికి ఏమి లేదనమాట. అలాంటప్పుడు ఇవన్నీ ఏం చేస్తారు వాళ్ళు? అంత ఓపికతో అంత ఇంట్రెస్ట్తో ఏం చేయరు కదా. ఇక్కడ మొత్తం చూడండి, 2 గేట్స్ ఉంటాయి, ఒకటి వాళ్ళది ఒకటి మనది. ఇక్కడ చూడండి, ఈ వాఘాబార్డర్లో ఫారినర్స్ కూడా వచ్చారనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ గేట్ దగ్గర చూడండి, ఫారినర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్, అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం కదా, ఇండియా పాకిస్తాన్కు పడదు, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అని. అందుకే వాళ్ళు కూడా ఐ థింక్ చూడడానికి వచ్చినట్టున్నారు. చూడండి, ఐ థింక్ ఇప్పుడు పరేడ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు ఏంటంటే పంపించేశారు, అంటే బీఎస్ఎఫ్ వల్ల ఫ్లాగ్ ఆఫ్ పరేడ్ జరగబోతుంది, అందుకే అక్కడి నుంచి అందరినీ వెళ్ళిపోమని చెప్పారు. బట్ మన వాళ్ళు మాత్రం వినరు కదా, ఫస్ట్ సెల్ఫీ తీసుకుంటారు, తర్వాత మేము వెళ్తాము అంటారు. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఫుల్, అంటే ఈ బీఎస్ఎఫ్ వల్ల వీడియో ప్లే చేస్తారనమాట. అసలు ఈ వాఘా బార్డర్ ఎందుకు ఏర్పడింది, బీఎస్ఎఫ్ పర్పస్ ఏంటి, మొత్తం మీకు నీట్గా చూపిస్తారు. చూడండి, ఇక్కడ బార్డర్ ఎంత ఉంది, ఎంతవరకు ఇండియా పాకిస్తాన్ షేర్ చేసుకుంటుంది బార్డర్ని, ఆ మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. చూడండి, అంటే వాళ్ళ బీఎస్ఎఫ్ వాళ్ళది వెబ్సైట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది. మీరు దాంట్లోనే కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వీడియో ఉంటుంది అక్కడ, నేను మీకు చూపిస్తున్నాను. చూడండి,
ఇప్పుడు చూడండి, ఇతను మాత్రం మనని ఫుల్ జోష్ అంటాడు అనమాట. అంటే జై హింద్ అని ఇలాంటి వర్డ్స్ చెప్తూ ఉంటాడు. గట్టిగా అరవమండి, పాకిస్తాన్ కుక్కలు పారిపోవాలి, మన అరుపుకి భయపడాలి, ఇలా అన్నమాట. ఇలాంటివి చెప్పిస్తూ ఉంటాడు. చూడండి, అరవండి. మనలో కూడా కాంపిటీషన్ పెడతాడంట, అవతల సైడ్ వాళ్ళని యువతల సైడ్ వాళ్ళని. మాకు సౌండ్ రాలేదు, యువతల నుంచి తక్కువ వస్తుంది, ఇలా ఇలా చెప్తూ ఉంటాడు. చూడండి, మీరు కూడా వినండి. బీఎస్ఎఫ్ పరేడ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఫుల్ వీడియో చూపిస్తాను, చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మీకు ఫుల్ పరేడ్ చూపిస్తాను. నాతో పాటుగా మీరు కూడా ఈ వీడియోలో చూడండి.
वैसे रिटायरमेंट सेरेमनी होने पर एक बार पुनः उत्सव है। 25 मिनट के इस आयोजन में कमलेश कुमारी आप सभी दर्शकों से निवेदन है कृपया अपने स्थान पर बैठकर आज के इस शानदार परेड का आनंद उठाएं। दर्शक भारत माता की जय, हिंदुस्तान एवं वंदे मातरम के अतिरिक्त किसी भी अन्य गाने का प्रयोग न करें। और जब तक रिटायरमेंट सेरेमनी परेड समाप्त न हो सभी दर्शक अपने अपने स्थान पर बैठे रहें। परेड समाप्ति के पश्चात ही अपने स्थान पर छोड़ें। वो स्टेडियम से बाहर निकलेंगे। स्टेडियम के मुख्य द्वार, स्वतंत्र द्वार एवं स्टेडियम में बने एक्सिट वे का प्रयोग करें। एक बार पुनः से आप सभी दर्शकों से विनम्र निवेदन है कृपया परेड समाप्ति तक सभी दर्शक अपने अपने स्थान पर बैठे हैं। साथ ही आप सभी दर्शकों से निवेदन है आपके द्वारा जैसी भी अदालत में ली गई फोटोज और वीडियोज को जब भी आप सोशल मीडिया पर अपलोड करें तो कृपया बीएसएफ पंजाब के ऑफिशियल सोशल मीडिया हैंडल्स को टैग करना ना भूलें। आपके द्वारा पोस्ट की गई चुनिंदा फोटोग्राफ्स और वीडियोज को बीएसएफ पंजाब के ऑफिशियल सोशल मीडिया हैंडल से शेयर किया जाएगा। धन्यवाद। भारत माता की
ఆపోజిట్ సైడ్లో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఫ్లాగ్ పరేడ్ చేస్తారు. చూడండి వాళ్ళది ఎలా ఉందో మంది ఎలా ఉంటుందో. వాళ్ళకి అసలు అటు సైడ్ జనాలే లేరనమాట. మన సైడ్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, ఫుల్ నిండిపోయింది. వాళ్ళ సైడ్ మాత్రం అసలు ఏదో రావాలి కదా, వచ్చారు కదా అన్నట్టుగా 10-20 మందిలాగా వచ్చినట్టున్నారు అంతే అటు సైడ్ మాత్రం. మన సైడ్ మాత్రం ఫుల్ కాంప్లెక్స్ అంతా నిండిపోయింది. చూడండి 2 గేట్లు ఓపెన్ చేశారు, వాళ్ళది మనది. ఈ మూమెంట్ కోసం నేనైతే 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఎలా ఉంటుందా ఏంటా అని. చూడండి మీరు నాతో పాటుగా 2 గేట్స్ ఓపెన్ చేసాయి. అవుట్ సైడ్కి వెళ్ళిపోదామా పరిగెత్తుకుంటూ? మళ్ళీ తిరిగి రాలేమండు వెళ్ళామంటే. గుర్తుపెట్టుకోండి, వెళ్ళాలని ఏదో ట్రై చేయాలని అనుకోవద్దే. ఒకసారి వెళ్ళామంటే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. ఇది చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. చూడండి మన బిఎస్ఎఫ్ జవాన్ ఎలా వాళ్ళని ఇది చేస్తున్నాడు. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. అంత హైలైట్గా ఉంటుంది. రియల్గా చూస్తే ఇంకా హైలైట్గా ఉంటుంది. చూడండి
చూడండి ఫ్లాగ్ను డౌన్ చేస్తున్నారు. అంటే ఈవినింగ్ టైంలో ఫ్లాగ్ ఎగరకూడదు కదా, అందుకనమాట. ఈ ఫ్లాగ్ ఆఫ్ పరేడ్ అనేది ఎవ్రీడే జరుగుతుంది ఇక్కడ. చూడండి మీరు కూడా, దీనికోసమే అనమాట ఈ పరేడ్ జరుగుతుంది ఇక్కడ. 1.5 అవర్ డౌన్ చేస్తారు. చూడండి వాళ్ళది 2 ఎట్ ఎ టైం అనమాట. చూడండి మీరు నాతో పాటుగా.
ఫ్లాగ్ ఆఫ్ అయిపోయిన తర్వాత 2 గేట్లు ఎవరి గేట్లు వాళ్ళు క్లోజ్ చేసేసి కంప్లీట్ అవుతుందన్నమాట ఫ్లాగ్ ఆఫ్ పరేడ్. చూడండి గేట్స్ కూడా క్లోజ్ చేసేసారు. ఇంతే అన్నమాట పరేడు, ఇంతటితో క్లోజ్ అయిపోద్ది. ఇంకేమీ ఇక్కడ తర్వాత ఏమి ఉండదు. చూడండి ఆటోమేటిక్గా గేటు క్లోజ్ చేసేసి తాళాలు వేసేసి అదిగో చైన్లు అన్నీ పెట్టేస్తారనమాట. అక్కడ ఇంకా అన్నీ బ్యారికేడ్స్ అన్నీ పెట్టేస్తారు. ఈవినింగ్ టైం అవుతుంది కదా, నైట్ టైంలో ఫుల్ సెక్యూర్ అవుతుంది. ఇక్కడ ఎవ్వరు ఉండరు అనమాట, జస్ట్ బీఎస్ఎఫ్ జవాన్లు మాత్రమే డ్యూటీ చేస్తే ఇక్కడ ఉంటారు. ఐ థింక్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారేమబ్బా, అంటే రోజు డ్యూటీ చేస్తారు కదా, మేబీ మాట్లాడుతుండొచ్చేమో, నాకు తెలీదు. పరేడ్ నుంచి బయటకు వచ్చేసాను నేను ఆ కాంప్లెక్స్ నుంచి. పదండి మీకు చూపిస్తాను, అంటే పాకిస్తాన్ బార్డర్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అని. చూడండి అదే అనమాట ఫినిషింగ్. అటు సైడ్ పాకిస్తాన్, ఇటు సైడ్ ఇండియా. ఎప్పుడైనా అనుకున్నారా బార్డర్ క్రాస్ చేసి అవతలికి జంప్ అవుదామని? అలాంటి సాహసాలు చేయొద్దే. వెళ్ళారంటే మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేరు. అది దేవుడు మీ మీద ఉంటే తప్ప అంత అదృష్టం ఉండాలన్నమాట తిరిగి రావడానికి. చూడండి ఫ్లాగ్ పరేడ్ అయిపోయిన తర్వాత అందరూ ఇక్కడికి వచ్చారు చూద్దామని. బార్డర్ ఇదే అనమాట. అవతల చూడండి వాళ్ళవి పొలాలు, యువతల మన వాళ్ళవి. బాగుంటుంది. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయండి, అంటే ఇది ఓపెన్లో ఉన్నప్పుడు ఎంక్వైరీ చేసుకొని రండి. ఇటు నుంచి ఇంకా ముందుకు వెళ్ళడానికి అనుమతి లేదని బ్యాక్ సైడ్ వెళ్ళమంటున్నాడు. మీకు జూమ్ చేసి చూపిస్తూ చూడండి. పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అనమాట, మనలాగే విజిట్ చేయడానికి వచ్చారు. చూడండి వీళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళు. నేనైతే పరేడ్ ఆఫ్ చేసుకొని వచ్చేసాను. బయట చూడండి ఫుల్ కాంప్లెక్స్లు అనమాట, ఫుడ్ స్ట్రీట్. ఇంతే అండి, ఇది వాఘా బార్డర్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.